నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మాకు దానిలో వాట్సాప్లో కానీ లేదంటే కనుక మీరు ఫోన్ కానీ చేసి చెప్పచ్చు. చెప్పినట్టయితే కనుక మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనము ఎందులో మీకు ఏ సలహాలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే మన లివర్లో అంటే జిగర్లో ఆర్ కబిజ్లో ఏదైతే సర్క్యులేషన్ ఉంటుందో, అంటే యూజువల్గా హ్యూమన్ బాడీలో అందరూ హార్ట్ గురించి ఇచ్చినంత దానిపైన పెడుతున్నంత శ్రద్ధ కానీ లేదంటే కనుక హార్ట్ గురించి తెలుసుకోవాలి అనే ఓ జిజ్ఞాస ఏదైతే ఉందో, నాలెడ్జ్ పరంగా కూడాను హార్ట్ గురించి తెలుసుకున్నంతగా లివర్ గురించి చాలా తక్కువ మంది తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా కాకుండా లివర్ ఏదైతే ఉందో దాంట్లోని సర్క్యులేషన్ గురించి మీకు ఇవాళ కొంత మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే లివర్లో ఎలా ఉంటుంది అంటే కనుక ఈ స్టమక్ ఒకటి, లేదా స్ప్లీను, ప్యాన్క్రియస్, తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్స్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్స్, వీటిలన్నింటికి కూడాను ఏంటంటే బ్లడ్ అన్నది ఆర్టరీస్ ద్వారా ఇక్కడి నుంచి సప్లై ఏదైతే అవుతుందో, ఈ సప్లై అయిన ఈ బ్లడ్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం కూడాను టిష్యూ లెవెల్లో కంప్లీట్గా దాని యొక్క టాక్సిన్స్ కానీ వాటి యొక్క డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడాను వీటిల్లో తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఎసిమిలేషన్ అయిన తర్వాత, అంటే ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత వాటిలన్నిటినీ కూడాను నెక్స్ట్ ఏవైతే వెయిన్స్ ఇక్కడి నుంచి బయటకు వస్తాయో ఇవన్నీ కూడాను ఏంటి పోర్టల్ వెయిన్ ఒకటి ఫామ్ చేస్తుందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ అంతా కూడాను మీకు ఒక్కొక్క దీని నుంచి వచ్చిన ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఒక పోర్టల్ వెయిన్ ఫామ్ చేస్తుంది. ఈ పోర్టల్ వెయిన్ అన్నది వచ్చి లివర్లో మీకు ఇక్కడ మొత్తం ఇదంతా ఇది స్ప్రెడ్ అయ్యి దీంట్లో మొత్తం డీటాక్సిఫికేషను, దాంట్లో మొత్తం అంతా కూడాను ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని ఆ బ్లడ్లోకి డంప్ చేయడము, లేదంటే కనుక బ్లడ్ యొక్క కాంపోజిషన్ని కంప్లీట్గా ఇక్కడ మీకు కంప్లీట్గా డైజెషన్ అవ్వడము, అసిమిలేషన్ అవ్వడము ఇవన్నీ కూడాను జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ బ్లడ్ అంతా కూడాను నెక్స్ట్ మళ్ళీ ఇలా మీరు చూసినట్టయితే కనుక ఈ దీంట్లో మీకు ఫామ్ అవుతుందన్నమాట. సో అలా మీకు ఇన్ఫీరియర్ వెనా కేవాలో వెయిన్స్లో ద లార్జెస్ట్ వెయిన్లో ఇదంతా కూడాను డంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మళ్ళీ బ్లడ్ ఏదైతే ఉందో హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి కంప్లీట్ బాడీకి మళ్ళీ అది సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పోర్టల్ వెయిన్, ఈ పోర్టల్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఈ సర్క్యులేషన్ అన్నది దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఎంతసేపు హార్ట్ నుంచి బ్లడ్ మొత్తము ఆర్గన్స్కి వస్తుంది అన్నది మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆ తర్వాత స్టమక్ నుంచి, స్ప్లీన్ నుంచి, ప్యాన్క్రియస్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి, లార్జ్ ఇంటెస్టైన్స్ నుంచి బ్లడ్ ఏదైతే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే కనుక ప్రతి లెవెల్లోనూ ఎన్నైతే కెమికల్స్ కానీ ఫారిన్ బాడీస్ కానీ లేదా ఇతరత్ర ఏదన్నా మనకి ఏమన్నా ఐ మీన్ టు సే ట్యాబ్లెట్స్ మింగినా కానీ ఏమైనా కెమికల్స్ తీసుకున్నా అవన్నీ కూడా ఏమవుతాయంటే ఫస్ట్ లివర్కి వచ్చేస్తాయి అన్నమాట. అవి లివర్కి వచ్చిన తర్వాత లివర్ దాన్ని అంతా న్యూట్రలైజ్ చేసి బ్లడ్కి తగ్గట్టుగా, బ్లడ్కి కాంపోజిషన్కి తగ్గట్టుగా మొత్తం అంతా పర్ఫెక్ట్గా చేసిన తర్వాతే దాన్ని ఏం చేస్తుందంటే ఈ మన నెక్స్ట్ మన వెయిన్స్ ఏదో మెయిన్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, జనరల్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దానిలోకి ఈ బ్లడ్ అంతా కూడాను డంప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా డంప్ చేసి ఇలా చేసినప్పుడే మనకి ప్యూర్ బ్లడ్ ఏదైతే మాట్లాడుతూ ఉంటారో యూజువల్గా అదే ఈ ప్యూర్ బ్లడ్. సో ఇలాంటి ప్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని మనకి పర్ఫెక్ట్ వేలో చేసేది లివరే. బాడీ మొత్తం మీద ఏకైక ఆర్గన్ ఒక్క లివర్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇంత ఇంపార్టెంట్ ఆర్గను, ఇంత ఇంపార్టెంట్ లివరు, ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్న ఈ లివర్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. అండ్ ఇలాంటి లివర్ని ఎంత చక్కగా చూసుకుంటామో మనము మన లైఫ్ అన్నది అంత క్వాలిటీ దాన్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకనే 420 BCలోనే హకీమ్ బుఖ్రాత్ సాహబ్, అంటే హిపోక్రేట్స్ ది గ్రేట్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ యునానీ మెడిసిన్, ఆయన ఆ కాలంలోనే ఈ లివర్ గురించి, వీటి యొక్క ఫంక్షన్స్ గురించి, ఈ లివర్ని కనుక మనము ఎప్పుడూ కూడాను కరెక్ట్గా దాన్ని
మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక అంత చక్కగా మనకి దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంత చక్కగా మనకి మన బాడీ యొక్క క్వాలిటీ కానీ మన బ్లడ్ కాంపోజిషన్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది అనేది మనకి లిటరేచర్లో, యునానీ మెడిసిన్లోని లిటరేచర్లో కూడా చెప్పబడింది. అండ్ మన మోడర్న్ మెడిసిన్లోని రీసెర్చ్ కూడా అదే తెలుస్తుంది అనమాట. సో ఇంత చక్కటి లివర్ని ఇంకా చక్కగా మీరు దాన్ని మెయింటైన్ చేయండి మీ బాడీలో. దానికి సంబంధించిన ఫుడ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాం మేము. వాటిని క్లియర్గా అర్థం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి, మీ లైఫ్ స్పాన్ పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.